ఎందుకు జరగలేదు, అందులో గత ఎన్నికల్లో నాకు అండగా ఇచ్చిన ప్రాంతం అని నేను విచారిస్తే రాత్రి నా విషయం తెలిసింది. నాకు ఎవరైతే చెప్పారో కనుపర్తిపాడు దళితవాడలో ఈ 2 సంవత్సరాల్లో ఒక్క పని జరగలేదు. కనుపర్తిపాడు గిరిజనవాడలో జరిగింది, ఊర్లో జరిగింది, దళితవాడలో జరగలేదని చెప్పి క్లారిటీ వస్తూనే నేను కానీ నా తమ్ముడు గిరి కానీ నేను ప్రేక్షదారు ఇదో ఉదయం 7 గంటలకి నా తమ్ముడు గిరి ఆ దళితవాడకు వెళ్ళి గంట సేపు ప్రతి వీధి దిగి స్థానికులందరినీ కూర్చోబెట్టి మీరు చెప్పింది విచారణ కోసం వచ్చాం, రాత్రే మాకు వాస్తవాలకు తెలిసింది, అయినా ప్రత్యక్షంగా విచారణ కోసం వచ్చాను. ఖచ్చితంగా ఇక్కడ జరగడానికి తప్పు జరిగింది, అందుకే సిగ్గుతో తల దించుకుని నేను మా అన్న కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి మేమిద్దరం కూడా కనుపర్తిపాడు దళితవాడకి బహిరంగంగా క్షమాపణ చెప్తున్నామని చెప్పని ప్రజల ముందు తల దించుకుని తిరిగి చెప్పొచ్చారు. మీడియా ద్వారా కనుపర్తిపాడు దళితవాడ సోదరులందరికీ సిగ్గుతో తల దించుకుని నేను క్షమాపణ జరిగిన తప్పును సరిచేయాలన్న ఉద్దేశంతో ఈరోజు సాయంకాలం లోపు కనుపర్తిపాడు దళితవాడకి 50 లక్షల రూపాయల నిధులతో టెండర్లు పిలిచి తీరాలని అధికారులకి ఆదేశాలు ఇచ్చాం. అధికారులు అదే అంటే గత 3 సంఘటనలు నన్ను ప్రశ్నించవచ్చు అన్న కార్యక్రమాన్ని నాలో తయారు చేశారు. ఒక్కొక్కసారి మన రాజకీయ ప్రత్యర్థులు కావచ్చు, ఎవరు శత్రువులం కాదు, రాజకీయ పోటీదారులు అంటే మన రాజకీయ ప్రత్యర్థులైనా అవతల పార్టీ వాళ్ళైనా కొన్ని విమర్శలు చేసినప్పుడు కరెక్ట్గా ఆలోచన చేస్తే, ఒక పాజిటివ్ మార్గంలో ఆలోచన చేస్తే కొత్త కార్యక్రమాలు ఉపయోగపడతాయి, కొత్త కార్యక్రమాలు తయారవుతాయి. అందుకే నా మదిలోకి ఈ యొక్క కార్యక్రమాన్ని కల్పించే అవకాశం, నన్ను ప్రశ్నించవచ్చు అన్న కార్యక్రమాన్ని నేను చేపట్టడానికి అవకాశం కల్పించినటువంటి ఉన్నాయిపాడు వాసి ఆ అబ్బాయి పేరు కూడా నాకు తెలియదు, దాసు. ఆయన ఏ పార్టీ కాదు. రెండోది వైసీపీ నాయకుడు కబీర్ ఖాన్, మరో వైసీపీ నాయకుడు, రూరల్ వైసీపీ నాయకుడు మళ్ళీ వారికి మీడియా పరంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నిన్న ఛానల్లో ఏదైతే వచ్చిందో దాని ద్వారా ఆ ఛానల్కి, అదేవిధంగా కనుపర్తిపాడు దళితవాడ కూడా ఒక మంచి ఆలోచనకి వచ్చిన వెంటనే మమ్మల్ని మేము రుజువు చేసుకునే అవకాశం దొరికింది. కాబట్టి ఇదే పందాలో ముందుకు నా ఉద్దేశం ఉంటాయి. ఆరోగ్యవంతమైన రాజకీయాలు ఉండాలి. రాజకీయ విమర్శలు ఉండొచ్చు, కానీ ఆ విమర్శలు సహితంగా ఉండాలి, అడ్డదిడ్డాలుగా ఉండదు. మనం ప్రతిపక్షం, మనం అన్ని పార్టీలు మనం కలిసి పూర్ణాయుత రాజకీయాలు చేస్తే, బాధ్యతాయుత రాజకీయాలు చేస్తే ప్రజలకి 10 రకాల వేళ్లు జరుగుతాయి అన్న ఆలోచనతో ఒక సానుకూల వాతావరణంతో ముందుకు సాగుతుంది. నా తండ్రి ఎమ్మెల్యే కాకుండా, నా తాత మంత్రి కాకుండా, 100 కోట్లు 1000 కోట్ల ఆస్తుల కుటుంబం కాకుండా ఈ జిల్లాలో బీఆర్ కళాశాల విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా, ఎస్వీ యూనివర్సిటీ సెనేట్ సభ్యుడిగా సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి పోరాటం చేసి ఎమ్మెల్యేనైనప్పుడు జిల్లా కేంద్రంలో 1కి 3 సార్లు నన్ను భారీ మెజార్టీతో గెలిపించినటువంటి రూరల్ ప్రజల రుణం తీర్చుకోవాలంటే ఖచ్చితంగా ప్రతిరోజు కూడా కొత్తవి తెచ్చుకుంటూనే పోవాలా, రాజకీయాల్లో ఎవరు ప్రొఫెసర్లు కాదు, ఎవరు టీచర్లు కాదు, అందరూ విద్యార్థులే. తనకు తాను విద్యార్థి అనుకుంటే ఎవరైనా, రాజకీయ నాయకులు ఎవరైనా, నేను కానీ నా చుట్టూ ఉండే నాయకులు కార్యకర్తలు కానీ ఎవరైనా సరే అది మేలు చేస్తుంది. కానీ అలా కాకుండా ఒకసారి గెలిచేస్తానే నేనేదో అప్రచారికుడిని, నేనేదో రాజకీయ ప్రొఫెసర్ని, ఆకాశాన్ని నుంచి ఊడిపడ్డాను, దైవం సముద్రం అనుకుంటే చరిత్ర క్షమించదు, దేవుడు ప్రకృతి అసలే క్షమించు, ప్రజలు అసలే క్షమించు. కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా ప్రజలందరికీ పిలుపునిస్తా ఉన్నా, ప్రశ్నించే తత్వం అలవాటు చేసుకోండి, నిలదీసే తత్వం అలవాటు చేసుకోండి. ఈ దేశంలో ఉండే రాజకీయ ప్రతినిధుల్ని మీరు ఓట్ల ద్వారా ఎన్నుకుంటూ ఉన్నారు. ఎన్నుకొని మా పని అయిపోయిందంటే రాజ్యం కాదు, ప్రశ్నించవచ్చు. ఇప్పుడు ప్రశ్నించాలంటే సోషల్ మీడియా యుగంలో ఎక్కడికి రాబడ్డా మీ కెమెరా, మీ చేతిలో ఉండే ఫోనే ఒక ఆయుధం, మీ చేతిలో ఉండే ఫోన్నే ఆయుధం చేసుకోండి.
ముఖ్యంగా యువత పిలుపునిస్తూ ఉన్నా. ఓ యువత ఎందుకు పిలుపునిస్తూ ఉన్నా అంటే ఇనుప నరాలు, ఉప్పు కండరాలు, వజ్ర కఠోరమైన 1000 మంది యువత నాతో ఉంటే ఈ దేశాన్ని మారుస్తానని చెప్పాడు స్వామి వివేకానంద. నరాలు కుళ్ళి ఎముకలు విరిగిన యువకుల్లారా చావండి, నెత్తురు రగిలే గుండెల యువకుల్లారా కదలండి, పదండి ముందుకు తోసుకుపోదాం పైకి మాకు తీసి. అలాంటి యువత ఖచ్చితంగా ఈరోజు ప్రజాప్రతినిధులైనా అధికారులైనా భారతదేశం మొత్తం, ఇది ఒక నెల్లూరు రోడ్లే కాదు, భారతదేశం మొత్తం ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకోమని చెప్పని సవినయంగా పిలుపునిస్తూ ఉన్నా. దానికి ఒక రోల్ మోడల్లా 10 మందికి ఆదర్శంలా మీ అందరి సహకారంతో నెల్లూరు రూరల్లో నన్ను ప్రశ్నించవచ్చు అన్న కార్యక్రమాన్ని నేనే ప్రారంభిస్తున్నానని తెలియజేసుకుంటూ మీ వద్ద సెలవు. సార్, ఈ రోజుల్లో ప్రజాప్రతినిధులు కానీ అదేవిధంగా కొంతమందిని ప్రశ్నించే దాడులు జరిగేది, కేసులు పెట్టేటువంటి పరిస్థితుల్లో మీరు తీసుకున్నటువంటి ఈ కార్యక్రమం మీ వరకు పరిమితం అవ్వాలనుకుంటున్నారు లేదా పూర్తిగా ఉండాలనుకుంటున్నారు? నేను ఒక నెల్లూరు రూరల్కి ఎమ్మెల్యేని. నెల్లూరు రూరల్లో ఈ కార్యక్రమం తూచా తప్పకుండా పాటించి తీరుతాం. దాన్ని ఎవరు ఆదర్శంగా తీసుకున్నా అది వాళ్ళకే మేలు చేస్తుంది, ప్రజలకి మేలు. త్వరగా తీసుకుంటే జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మా అన్న మానవ విజయ్ కుమార్ రెడ్డి గారు, నెల్లూరు సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు విమర్శలు చేశారు. దానిలో మా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఒక అడుగు ముందు చేసి ఈ మార్పులు చేర్పులు, ఈ మతలు, ఈ జీవితంలో కోటరెడ్డి రెడ్డి చెప్తా అనుకోలేదు. నేను దాన్ని కూడా సానుకూలంగా తీసుకుంటున్నాను, గౌరవిస్తున్నాను. ప్రతిమృష్ట చేయదలుచుకోవాలి, గౌరవిస్తున్నాను. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, ఆనవ విజయ్ కుమార్ రెడ్డి గారు, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు బహిరంగ మీడియా ద్వారా నేను చెప్తున్నా. నాకు అసలు దాని గురించి అవగాహన కూడా లేదు, డీలిమిటేషన్ గురించి అవగాహన కూడా లేదు. తెలుసుకోవాలని నేను ప్రయత్నం కూడా చేయను. ఎందుకనంటే అటున్నా ఇటున్నా అన్ని పార్టీలు ఉంటాయి. తెలుగుదేశం ఉంటుంది, వైసీపీ ఉంటుంది, అన్ని పార్టీలు ఉంటాయి, న్యూట్రల్ ఉంటుంది. ఆడకెళ్ళి ఓటు ఎలా అర్థించాలా, ప్రజల గుండెలు ఎలా గెలుచుకోవాలా అన్న ఆలోచన తప్ప ఇలాంటి టెక్నికల్ విషయాల్లో పోవటం నాకు ఇష్టం ఉండదు. అయినా కూడా మా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు పెద్ద సర్టిఫికేట్ ఇచ్చారు. అంత మేధావి నేను కాదనైనా గోవర్ధన్ రెడ్డి గారు మీడియాకి ఇప్పుడు నా ప్రెస్ మీట్ అయిన తర్వాత ఆ డీలిమిటేషన్ ఏ విధంగా జరుగుతుందంటే నాకు ఇష్టం లేదని పూర్తిగా తెలుసుకోకుండా పోవడం కరెక్ట్ కాదు. తెలుసుకునే ప్రయత్నం కూడా నేను చేయాలి. నాకు అత్యంత నమ్మకస్తుడైనటువంటి షంసుద్దీన్ బాగా వారికి అనుభవం ఉంది. ఇంట్లో వారి ద్వారా స్టడీ చేయించాను. వివరణించేదానికి కూడా వారే వివరణిస్తారు అది ఏ విధంగా జరిగిందని దానికి. అయితే నేనేమంటానంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని, మిగతా వైసీపీ నేతలందరినీ మీరు ఆహ్వానిస్తే లేదా మీడియా ద్వారా మీరు ఓకే అంటే, మీరు ఆహ్వానించిన పర్వాలా లేదా మీడియా ద్వారా మీరు ఓకే అంటే అధికారులు మొత్తం తీసుకుని ఓ శాసనసభ్యుడిగా నేనే, కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డిగా నేనే మీ ఇంటికి వస్తా. లేదు మీరు జిల్లా కార్యాలయం రమ్మంటే కార్యాలయం వస్తా. నాకే వేషం లేదు. మీతో ఏందా మేము మాట్లాడేది అని మీరు అనుకుంటే అధికారులు మొత్తం కూడా మీకు వివరణిస్తారు. అధికారులు మీరు కలిసి వివరణ తీసుకోవచ్చు. మీకే కాదు మాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. మరి మేము మంత్రం చేస్తుంటే అభ్యంతరాలు మేము తెలియజేస్తాం. ఆ అభ్యంతరాల మీద ఏదైతే చర్యలు తీసుకోమని కమిషన్ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. మీ ఎదురుగా కూడా కమిషన్ మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి ఇది మీద నాకు చెప్పాను కదా సార్, మళ్ళీ నేను ఒక అబ్బాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అబ్బాయి చెప్తా ఫోన్ ఎత్తుకోకుంటే చెప్పిన వాట్సాప్ ప్లీజ్ సెండ్ మీ డీటెయిల్స్ మళ్ళీ కూడా అడిగా. ఎమ్మెల్యేగా ఆ పార్టీ ఈ పార్టీలో ప్రజా సమస్యలు అడగొచ్చు. అయితే సార్ చెప్తా కదా
మళ్ళీ చేస్తున్నాం కదా. సార్ స్పీకర్ ఫోన్ ఆన్ చేయడం సంస్కారం కాదు. స్పీకర్ ఫోన్ ఆన్ చేయడం నాకు కాల్ చెక్ చేసుకోవచ్చు కదా. అంటే अमेरिका फोन कर निकलता రెండోది ఇప్పటిదాకా నేను చెప్పిన మాటల్ని ఒక్క మాటలో మళ్ళీ చెప్తున్నాను. నాకాని గోవర్ధన్ రెడ్డి గారు కానీ, విజయన్న కానీ, చంద్ర కానీ ఎవరైనా సరే ఆహ్వానిస్తే లేదు మాకు అభ్యంతరం లేదు అని మీడియా ద్వారా వాడు చెప్పిన స్వయంగా నేనే అధికారులను తీసుకుని వారి ఇళ్ళకి కానీ వారి పార్టీ కార్యాలయం కానీ నేను సిద్ధం వచ్చేదని షమీర్ ఖాన్ ఆరోపిస్తేనే షమీర్ ఖాన్కి ఫోన్ చేసి వివరణ ఇచ్చినండి. ఒక మాజీ మంత్రి, ఒక మాజీ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్, ఒక ప్రస్తుత ఎమ్మెల్సీ ముగ్గురు కలిసి ఆరోపిస్తే ఎందుకు వివరణ ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. పూర్తిగా పొరపాట్లు జరగలేదా అని అంటే దాని నాక సమాధానం. పొరపాట్లు జరిగి ఉంటే నేరుగా అభ్యంతరాలు తెలియజేయమన్నారు. మేము కూడా అభ్యంతరాలు ఇచ్చాం. కానీ ఒక్కరు మాత్రమే చెప్తున్నాం, సాంకేతిక కారణాలతో పొరపాటు జరిగి ఉండొచ్చు, నాకు అధికారులు కొంత తెలిసి పొరపాటు జరిగి ఉండొచ్చు, జరగకపోయి ఉండొచ్చు. కానీ నేనైనా నారాయణ సార్ అయినా మేమిద్దరం, నారాయణ సార్ గారు ఎలాంటి వ్యక్తో మీకు తెలుసు, హోందాయుత రాజకీయాలకి నారాయణ సార్ పెట్టింది పేరు. అలాంటి నారాయణ సార్ అయినా నేనైనా అధికారులు చెప్పింది ఏమిటంటే పక్కాగా ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలకి అనుగుణంగా చేయండి, పూర్తిగా డేటాబేస్తో పోండి, ఏదైనా పొరపాట్లు జరిగితే మీరు ఇబ్బంది పడతారు, మేము జోక్యం చేసుకోం. ఆ అధికారులకి పూర్తి స్వేచ్ఛనిచ్చాం. అధికారులు మా కమిషనర్ చాలా హుషారైనడు, తెలివైనడు. మా కమిషనర్ ఒక 2 అడుగులు ముందుకేసి ఎమ్మెల్యే గారు ఒకవేళ మీరు జోక్యం చేసుకున్నా మేము పొరపాట్లు చెయ్యము, మా అధికారులు పొరపాట్లు చేయనివ్వను, మీరు చెప్పినా కూడా నేను చేయలేను. ఎందుకు చేయలేనంటే రేపు తేడా వస్తే ఎలక్షన్ కమిషన్ కింద మా ఉద్యోగాలకు ఇబ్బంది. మీరు చెప్పారు జోక్యం చేసుకోమని, సంతోషం. మంచి ఎమ్మెల్యే, మంచి మంత్రి నారాయణ సార్ కూడా అదే చెప్పాడు, మిమ్మల్ని అభినందిస్తున్నాం. కానీ మీరు ఒకవేళ జోక్యం చేసుకుంటాం, నాకు నచ్చినట్టు చేయాలన్నా కూడా మేము చెయ్యం, మా ఉద్యోగాలకు ఇబ్బంది. ఇది మా కమిషన్ చెప్తాను. ఎంత పారదర్శకంగా వ్యవహరిస్తుంది. ఇప్పుడు కూడా ఉన్నవాళ్ళు మాట్లాడేది మాటల్ని మరో రకంగా మాట్లాడచ్చు, అది రాజకీయ విమర్శ. ఒక ఆయన్ని మాస్టర్ బ్రెయిన్, ఇంకొక ఆయన టీచర్ బ్రెయిన్, నేను వేరే పదం వాడచ్చు, ఒక పదం సమాధానం చెప్పొచ్చు, చెప్పే శక్తి నాకు అక్కడ ఉంది. కానీ చెప్పను దాన్ని ముందాగానే తీసుకుంటున్నా, స్వీకరిస్తున్నా, ముందాగానే సమాధానం చెప్తున్నా. ప్రతి విమర్శ చేయటంలో నేను చెప్పిన మాటకి నేను కట్టుకోవచ్చు. భవిష్యత్తు రెడ్డి గారికి ఇటు తిరిగి మాట్లాడి
తెలుగుదేశం పార్టీ అధిష్టానం పోటీ చేస్తారు. అదే సార్ సమాధానం కూడా క్లారిటీకి ఇస్తున్నారు సార్. ఎమ్మెల్యే గారు చెప్తారు, నేనేం చెప్తున్నాను కదా, మీరు అడిగిన మొదలయ్య గారు మొత్తం కనిపిస్తుందా? ప్రశ్నించవచ్చు, కార్యక్రమం ప్రకటించు, మీరు ప్రశ్నిస్తే ఏదైనా ప్రజలైనా మీడియా అయినా మీరు ప్రశ్నిస్తే నేను తప్పించుకుంటానంటే అది పద్ధతి కాదు. నేను ఖచ్చితంగా సమాధానం చెప్తాను, చాలా క్లారిటీగా చెప్తాను, చాలా పద్ధతిగా చెప్తాను. దయచేసి బాగా కెమెరా జూమ్ కూడా చేసుకోండి. 2029 ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరు అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు పార్టీ అధినాయకత్వం నిర్ణయించారు. అయితే ఓ శాసనసభ్యుడిగా నీ కోరిక ఏమిటి అంటే, ఓ శాసనసభ్యుడి భార్యగా మీ కుటుంబంలో కోరిక ఏమిటంటే, ఓ శాసనసభ్యుడి కుమార్తెలుగా వాళ్ళ కోరిక ఏమిటంటే, నేను కానీ నా భార్య కానీ నా కుమార్తెలు కానీ నా ఇద్దరు అల్లుడు కానీ నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలు కానీ నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ నా సోదరులు కానీ అందరూ కోరుకునేది వచ్చే ఎన్నికల్లో, అందరూ ఆశించేది వచ్చే ఎన్నికల్లో కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ఎమ్మెల్యే కావాలా. ఇది మా అభిప్రాయం, నిర్ణయించేది నేను కాదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మాట్లాడి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పోటీ చేయాలంటే చేయాల్సిందే. కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి అంటే గిరిధర్ రెడ్డి, లేదు కోటమిరెడ్డి సాయి వైష్ణవ్ అంటే కోటమిరెడ్డి సాయి వైష్ణవే. వీళ్ళు ఎవరో కాదు, మరొకరు పెడతామంటే మేము సిద్ధం, దానికి ఎలాంటి అభ్యంతరం. అదే మహిళా కోటా కింద బీసీ రిజర్వేషన్ బీసీలకి వెయ్యే ఆలోచన ఉంది. మా నంది మండలం భానుశ్రీ గారిని పెడతామంటే సంతోషంగా స్వాగతిస్తాం. దాంట్లో ఏం తేడా, మా తమ్ముడిని విధంగా కావాలని కోరుకుంటున్నాము. మా తమ్ముడికి అవకాశం లేనప్పుడు ఖచ్చితంగా భానుశ్రీ గారిని కోరుకుంటాం. దాంట్లో పదే అడుగుతూ ఉంటారు, గుండెల మీద చేసుకుని మళ్ళీ సగ వదిలేశారంటే గుండెల మీద చేతులు వేసుకుని చెప్తూ ఉన్నాం. దాంట్లో రెండో ఆలోచన లేదు. మా అందరి ఆకాంక్ష వచ్చే ఎన్నికల్లో కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ఎమ్మెల్యే కావాలని చెప్పి, దాంట్లో రెండో ఆలోచన లేదు. కానీ పార్టీ ఇష్టం, పార్టీ నిర్ణయమే ఫైనల్, పార్టీ నిర్ణయం సుప్రీం. ఏం మా కుటుంబానికి రాసి పెట్టుందా, బయట రాకూడదా? నెల్లూరు రూరల్ ఏమన్నా మా కుటుంబానికి రాసి పెట్టుందా? అదే మాధవరావు సింధియా ఫ్యామిలీ కాదు, మైసూర్ మహారాజా ఫ్యామిలీ కాదు, అది ఒక మధ్యతరగతి కుటుంబం. ఆ బ్యాక్గ్రౌండ్తో పెరిగిన వాళ్ళే ఈరోజు కాస్త జీవితంలో ఆ బ్యాక్గ్రౌండ్తో పెరిగినా కాస్త అన్ని రకాల కూడా స్థిరంగా ఉన్న వ్యక్తులు. ఆ సొంతం కాదు, పార్టీ ఇష్టం. ఎవరైనా మాకు ఉంటే దాంట్లో ఏం తేడా లేదు. అయినా మాకు లేని ఆతృత, మాకు లేని తొందర సోషల్ మీడియాలో ఎంత గౌరవంగా ఉంటామో కూడా ఏమైనా ఎన్నో ప్రోత్సాహం తీసుకున్నారు, నన్ను కూడా దగ్గర 8 ప్రోత్సాహం తీసుకున్నారు. మాకు తెలియదు, మాకు కొత్తగా ఒక కాబట్టి కష్టం ఉండాలి. ఒక కుటుంబం అసలు ఏదో నాకు మా మధ్య తెలుసుకొని మేము ఇద్దరం కొట్టాడుతుంటే ఆయన పీటలు వాడినట్టు ఈ పీటలు వారు అవతల పార్టీ పీటలు లేవు కాబట్టి ఇక్కడేమన్నా వాటికి చూడాలనుకుంటున్నారు. అవసరం చేసుకుని దాని గురించి వేరే మ్యాటర్ రాసుకుంటున్నట్టు. ఎందుకంటే ఇది ఆవేదన వస్తుంది కదా. వార్త రాసేటప్పుడు కనీస వివరణ. ఆ రోజు నా కుమార్తె ప్రశ్నలు పెట్టింది, సింగకాలం అయితే కూడా లేదు నాకు ఇచ్చంతో. నేను అడగటం కారణం ఏంటంటే నా కుమార్తె తప్ప నాకు ఏ హోదా లేదు, మన అంతా పట్టి కుమార్తె తప్ప ఏ హోదా వెళ్ళండి. బట్ మా తమ్ముడు చెప్పినట్టు మేము ఇద్దరు కొట్టుకుంటానో తిట్టుకుంటానో మధ్యలో మా సాక్షి మస్తా ఎందుకు ఓపెన్ అయింది టాప్ లైక్ ఎందుకు మా సాక్షి మస్తారెడ్డి గారు ఉండి అడ్డం తీసినట్టు కలిపినట్టు, అడ్డం తీసినట్టు కలిపినట్టు కనీస వివరణ. రోడ్డు మీద కనపడితే మస్తారెడ్డి సాక్షి, మస్తారెడ్డి గారు
సాక్షి అయినా కూడా రోడ్డు మీద కనపడితే ఏం వస్తాను గారు బాగున్నావు అని అంటారు. వస్తాను గారు ప్రతి ఒక్కరిని దేవరా గారినైనా వెంకటరమణ గారినైనా ప్రతి ఒక్కరిని పేర్లు పెట్టి చాలా తక్కువ మంది మురళి అంటే చాలా పాత్ర మురళి అంట అంత మించి తేడా కమిషనర్ గారు. హలో సార్, మార్నింగ్ సార్. ప్రెస్ మీట్లో ఉన్నారు. స్పీకర్ ఫోన్ మాత్రం ఆన్ చేయాలి, ఎందుకంటే మీకు చెప్పకుండా స్పీకర్ ఫోన్ ఆన్ చేస్తుంది. ఆన్ చేయమంటే స్పీకర్ ఫోన్ ఆన్ చేస్తా లేకపోతే రైట్ సార్. నేను స్పీకర్ ఫోన్ ఆన్ చేయాలి. మీడియా సాక్షిగా మీకు రోడ్లో సార్ చెప్తున్నా. ఫస్ట్ మేడం మీకు ఫోన్ చేశారు. తెలుగుదేశంలో 8 గంటలు 4 చట్టబద్ధంగా రూల్ చేసి నన్ను మాట్లాడింది. ఎమ్మెల్యే గారు మంచి మాట చెప్పారు, సంతోషం సార్. నారాయణ సార్ సంతోషం సార్. నేను ఇద్దరు చెప్పినా అడ్డగోలుగా మేము చేయము, చేస్తే మా ఉద్యోగాలకు ఇబ్బంది. మేము చట్టప్రకారం ఇవ్వగలుగుతాం వస్తాం కదా. కాబట్టి చేయడానికి స్కోప్ ఉంటుందో ఉండదో అంటే మీరు అన్నారన్నమాట. నేను జోక్యం చేసుకోమంటే మీరు జోక్యం చేసుకోవడానికి థ్యాంక్ యూ సార్. నారాయణ సార్ కూడా నేను జోక్యం చేసుకోమంటే వారికి కూడా థ్యాంక్స్ చెప్పాను. అయితే ఇంకో మాట నేను ప్రత్యేకంగా చెప్తున్నాను. మీరు చెప్పినా నేను జోక్యం చేసుకున్నా అడ్డదిడ్డాలుగా మేము చేయము. ఎలక్షన్ కమిషన్ నియమం ప్రకారం పోతామని చెప్పారు. మీడియాను మళ్ళీ మీకు చెప్తున్నాను సార్. రెండోది ఏంటంటే అన్ని అభ్యంతరాలు తెలుగుదేశం వాళ్ళు అభ్యంతరాలు ఇచ్చున్నారు, సిపిఎం వాళ్ళు ఇచ్చున్నారు, అన్ని పార్టీలు ఇచ్చున్నాయి. వైఎస్ఆర్ జనసేన ఇచ్చారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చారు. అన్ని అభ్యంతరాలు కూడా పరిగణలో తీసుకుంది. దాంట్లో సాధ్యాసాధ్యాలు చూసి అది నిజమైన అభ్యంతరం అయితే తప్పకుండా సరిచేయండి. ఎమ్మెల్యేగా అన్ని పార్టీలు రిక్వెస్ట్. ఓకే సార్. తెలుగుదేశం పార్టీ అధిష్టానం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ యువనేత నారా లోకేష్ గారు ఫైనల్ తెలుగుదేశం పార్టీ. దాని తర్వాతనే శివరెడ్డి కానీ గిరిజరెడ్డి కానీ ఇంకొకరు కానీ అవుతారు. ఇక్కడ జనరల్గా పర్సన్స్ కాదు, పార్టీ ఇస్ ద సీక్రెట్. అది ఫాలో అయ్యేవాళ్ళం మేము రాయల్ ఎక్కడ నాయకులు ఉంటాం సార్. ఎక్కడ ఉన్నా పార్టీ ఏదైనా నాయకులుగా ఉంటాం, పార్టీ కోసం పనిచేస్తాం. మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. తెలుగుదేశం పార్టీకి ఒక బలమైనటువంటి స్థావరంగా తయారైంది. మా నెల్లూరు రోడ్డు లక్ష్మీ స్థానిక ఎన్నికలు 100కి 100 ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు సార్ ఈ విధంగా నెల్లూరు రూరల్లో 100కి 100 100% తెచ్చాము. అదేవిధంగా ఈసారి కూడా 18 సర్పంచులు, 12 ఎంపీటీసీలు, 1 జడ్పీటీసీ, వార్డు ఎన్నికలన్నీ 37 ఇంకా కూడా పెరుగుతాయని చెప్తున్నారు. నేను చూస్తూ ఉంటా, పత్రికల్లో చూస్తూ ఉంటా. ఇది పెరిగితే మొత్తం పోటీలు సార్. రెండోది నెల్లూరు కార్పొరేషన్లో నారాయణ సార్కి నాది ఒకే మాట. నెల్లూరు కార్పొరేషన్లో నారాయణ సార్ ఒక అసెంబ్లీ సెగ్మెంట్ ఎమ్మెల్యే, నేను కొందరు ఎమ్మెల్యే. అదేవిధంగా మా ఎంపీ దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా మా జిల్లా పార్టీ అధ్యక్షుడు వేదాలు ఇచ్చిన గారు, మేమందరం చక్కగా సమన్వయం చేసుకుని నారాయణ సారు, నేను, దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వేదాలు వచ్చిన గారు సమన్వయం చేసుకుని చంద్రబాబు గారు, లోకేష్ గారు ఆశీస్సులతో నెల్లూరు కార్పొరేషన్ 100కి 100% ప్రజల మన్నన పొంది గెలిచి నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత వారికి నెల్లూరు నుంచి నేను ఇచ్చే నిజమైన కానుక. దానికోసం ప్రతి కూడా కష్టం చేస్తాను. నేను కష్టం చేస్తాను, నా తమ్ముడు కష్టం చేస్తాడు, నా కుమార్తెలు కష్టం చేస్తారు, నా భార్య కష్టం చేస్తుంది. మా భానుశ్రీ గారి దగ్గర నుంచి దూరంలో ఉండే ప్రతి తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ అందరం కష్టపడతాం. ఎందుకంటే ఎన్నికలు కార్యకర్త ఎన్నికలు, కార్యకర్తల్ని నాయకులు చేసే ఎన్నికలు. కాబట్టి జెండా మోసిన కార్యకర్తలు మళ్ళీ కూడా చెప్తూ ఉన్నా, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో
తెలుగుదేశం పార్టీ జెండా వేసిన, కష్టం చేసిన, ప్రజల్లో మద్దతు ఉన్న, ప్రజల ఆశీస్సులు ఉన్న అలాంటి వ్యక్తులకే కార్పొరేటర్ ఇచ్చేదానికి తెలుగుదేశం పార్టీ అధిష్టాన ఆశీస్సులతో నా వంతు కార్యక్రమం చేస్తా. వారిని కార్పొరేటర్లుగా, సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా వారికి శ్రమ ఎక్కువ కాకుండా ఆ శ్రమంతా కూడా నేను తీసుకుని వారి కష్టంతో నేను ఎమ్మెల్యేనయ్యా. మేము వారి ఎన్నికల్లో కూడా అంతకు రెక్కించిన కష్టంతో నేను నా కుటుంబం మొత్తం